రోజుకొక మాస్టర్స్ ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఈ రోజు కూడా మన జూమ్ సెక్షన్ కి విచ్చేస్తున్నారు చైతన్య లక్ష్మి మేడం గారు నెల్లూరు నుంచి. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం మేడం. మేడం గారు తీసుకునే ఒక టాపిక్ వచ్చేసి విజయం ఎలా పొందాలి, మనం అంటే విజయం ఎలా సాధించాలి, అది మన చేతుల్లోనే ఉంది, అది మనం ప్రాక్టీస్ గా చేస్తే ఎలా సాధించుకోవచ్చు, ఎలా మన సొంతం చేసుకోవచ్చు అనే దాని మీద చెప్పారు మేడం. మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, విశ్వ గురువులకు, పరమ గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న హోస్ట్, కో హోస్ట్లు, వ్యూయర్స్, ప్రేక్షకులు, ఎవరికైతే ఈ జ్ఞానాన్ని చక్కగా ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కోటాను కోట్ల వందనాలు. ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ విజయవంతంగా ఎలా జీవనం సాగించాలి, మనం విజయవంతంగా జీవితాన్ని ఎలా గడపాలి. ఇక్కడ మనము పుట్టినప్పటి నుంచి తొలి గురువులు మన తల్లిదండ్రులు, తర్వాత మనల్ని స్కూల్లో వేస్తారు. స్కూల్లో వేసిన తర్వాత అక్కడ గురువులు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ఏబిసిడీల దగ్గర నుంచి ఎంతో చక్కగా నేర్పిస్తూ ఉంటారు, దిద్దిస్తూ ఉంటారు. అలాంటి గురువులను మనము ఎంతో వినయంగా, ఎంతో వినమ్రతతో వారికి సాష్టాంగ ప్రణామం చేసి వారి దగ్గర జ్ఞానాన్ని, అమూల్యమైన జ్ఞానాన్ని మనం అంచెలంచెలుగా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మనం తీసుకుంటూ పోతాం. అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి కూడా తనని తాను తెలుసుకుంటూ ముందుకు పోవడానికే ఈ ప్రయత్నాలన్నీ. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఏదైనా సరే తనని తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి, తనలోంచి తాను తెలుసుకున్న జ్ఞానాన్ని, దాన్ని ఏమంటారంటే ధ్యానం అంటారు. తనలో ఉండే ఆ సత్యాన్ని తెలుసుకోవడాన్ని ధ్యానం. అలాగే పక్కన పుస్తకాల నుంచి చదువుకోవడాన్ని స్వాధ్యాయం అని అంటారు. పక్కన మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉండే జనాల నుంచి, పరిస్థితుల నుంచి నేర్చుకునే ఆ అనుభవ జ్ఞానాన్ని, వారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడమే సజ్జన సాంగత్యం అని అంటారు. అలా రకరకాలుగా మనల్ని మనం విజయవంతం చేసుకోవాలి అంటే అందరి నాలెడ్జ్ తీసుకోవాలి. మనలో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకుంటూ, అలాగే ఈ జన్మలో ఈ శరీరంలో నేనున్నా, మీ శరీరంలో మీరున్నారు. మీ అనుభవాలు నాయి కాదు, నా అనుభవాలు మీ కాదు. మీ అనుభవాల్ని నేను తెలుసుకోవాలి అని అంటే మీ యొక్క అనుభవ జ్ఞానాన్ని నేను ఓపికగా వినాలి. ఈ సజ్జన సాంగత్యంలో ఓర్పు, సహనం అనేది అంత కీలక పాత్ర వహిస్తుంది. అలా మనము ఓపిక సహనంతో అందరి పాఠాలు విని అది మన జీవితంలోకి ఎదురైనప్పుడు మనం అనుభవపూర్వకంగా మనం ఆ అనుభవించిన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాము. పక్కన వారి జ్ఞానాన్ని కూడా విని ఆ టైంకి మనము అలర్ట్ అయ్యి ఆ పరిస్థితుల్లో, ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితుల్లో పడిపోకుండా పక్కన వారి జ్ఞానాన్ని కూడా మన జ్ఞానంగా తీసుకొని ఎప్పుడైతే ఆచరణలో పెడతామో అప్పుడు మన జీవితాన్ని మనము విజయవంతంగా తీర్చిదిద్దుకోగలుగుతాం అన్నమాట. అంటే ఇక్కడ మన గురువులు చెప్తారు కదా, ప్రతి ఒక్క పుష్పంలోని మకరందాన్ని స్వీకరించాలి. తేనెటీగ ఎలా అయితే ప్రతి పువ్వులోని తేనెని స్వీకరిస్తుందో అలాగే ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఒక్కరి వాళ్ళ తీసుకున్న జ్ఞానాన్ని, వారు గడించిన జ్ఞానాన్ని పుస్తకాలలో అంటే స్వాధ్యాయం, పుస్తకాల్లోంచి వచ్చిన జ్ఞానాన్ని తీసుకొని తనలో ఉన్న సత్యాన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టినప్పుడే విజయవంతంగా ముందు అడుగు వేస్తాడు. అంటే ఇక్కడ ఏంటి, తనను తాను తెలుసుకునేది ఎక్కడ, అసలైన నాలెడ్జ్ ఎక్కడుంది, అసలైందంటే ప్రతి దగ్గర తీసుకోవాలి. తనని తాను తెలుసుకోవాలి, సరైన ఆచరణ ఉండాలి. ఆచరణతో పాటు
ఈ చుట్టుపక్కల ప్రపంచంలో ఏం జరుగుతుంది, పక్కన వారు ఏం నాలెడ్జ్ తీసుకున్నారు, ఆ నాలెడ్జ్ ని సైతం సజ్జన సాంగత్యం నుంచి తీసుకోవాలి. అలాగే పుస్తకాల నుంచి నాలెడ్జ్ తీసుకోవాలి. ఈ నాలెడ్జ్ అంతా కలిపి పరిపూర్ణం అవుతుంది. ఇలా పరిపూర్ణమైనప్పుడే మన వచ్చిన ఈ ప్రణాళిక పూర్తవుతుంది. చక్కగా మనము ఒక్కో అడుగు ముందుకేస్తూ ముందుకు పోవాలి అంటే అన్ని పుష్పాల్లోని ఈ ఎప్పుడైతే ఈ మకరందాన్ని స్వీకరిస్తుందో అట్లాగే ఈ యొక్క మనము అందరి నాలెడ్జ్ తీసుకుంటూ అందరి యొక్క వాళ్ళ యొక్క గొప్ప జ్ఞానాన్ని వాళ్ళ యొక్క ఆ తెలుసుకున్న సత్యాన్ని మనం కూడా సత్యవంతంగా ఆచరిస్తూ ముందడుగు వేయాలి. ఇట్లాగా మనం ఏంటంటే ఏ ఒక్కరమో కాదు, మనం హిందువులమే, మనం ముస్లింలము, మనం ముస్లిం కులంలో పుట్టాము, లేదా వాళ్ళు క్రిస్టియన్స్, ఇలా అసలు ఏ కులము లేదు. మనం పుట్టిందే భూమి మీద ఎందుకు వచ్చామంటే నేర్చుకోవడానికి, పాఠాలు నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చామన్నమాట. అట్లాగా ఇక్కడ మనము ఏదైతే మనలోంచి నేర్చుకోవడానికి వచ్చామో, పుస్తకాల ద్వారా నేర్చుకోవడానికి వచ్చామో, పక్కవారి నుంచి నేర్చుకోవడానికి వచ్చామో, ఇదంతా కూడా ఏంటంటే ఆధ్యాత్మిక విద్య. ఇదే అసలైన విద్య. ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్న వాడే అసలైన వ్యక్తిగా మనము సత్యవంతంగా ప్రయాణిస్తాము, విజయవంతంగా అడుగులు వేస్తాము. మన వచ్చిన ప్రణాళిక పరిపూర్ణంగా పూర్తి అవుతుంది. తన మీద తను సాధించుకోవటము అంటే ఈ తనువు, ఈ తనువు అంటే శరీరం. ఈ శరీరంలో ఈ ఆత్మ ఎందుకు వచ్చింది? పరిపూర్ణమైన పాఠాలు తెలుసుకోవడానికి వచ్చింది. ఈ పాఠాలు తెలుసుకోవాలంటే నేను ఒక దానిలో బైండప్ కాకూడదు. నేను చెప్పేదే కరెక్టు, నేను నా నా మనస్థితే కరెక్టు, ఎదుటోళ్ళు చెప్పేదంతా రాంగు అనే ఒక బౌండరీ గీసేసుకొని నేనేం చేస్తానంటే పక్కన వారిని ఎప్పుడైతే కేర్లెస్ చేస్తానో వాళ్ళ నాలెడ్జ్ నేను పక్కన పెట్టేసిన దాన్ని అవుతాను. అలా కాదు, ఈ ఆత్మ ప్రతి ఒక్క శరీరంలోకి ఎందుకు వస్తుంది అనంటే ఈ భూమి అనే పాఠశాలలో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పరిస్థితుల రీత్యా ఈ యొక్క పాఠాల రీత్యా తనని తాను అభివృద్ధి చేసుకోవడానికి వస్తుంది. అదే ఆధ్యాత్మిక వృద్ధి. అసలైన విద్య ఆధ్యాత్మిక విద్య. అంటే ఈ అసలైన విద్య నేర్చుకోలేని వాళ్ళు ఎవరంటే వారిని ఏమంటారంటే వింత పశువు అని అంటారు. ఆధ్యాత్మిక విద్య పట్ల, ఈ ఆధ్యాత్మిక చదువు పట్ల ఎవరైతే శ్రద్ధ చూపిస్తారో వారు పశుపతిగా మారుతారు. అంటే అసలైన విద్య ఆధ్యాత్మిక విద్య, ఇదే మనం నేర్చుకోవాల్సింది. ఎక్కడైనా మనం వచ్చింది సత్యం తెలుసుకోవడానికే. అది పుస్తకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మనము నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మన శ్రద్ధా భక్తులతో, ప్రేమతో, ఇష్టంతో సేవ ద్వారా కొన్ని నేర్చుకుంటాము. ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. అందుకే మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సారు సేవా మార్గం అనేది ఏర్పాటు చేశారు. సేవాదళం సేవ అంటేనే బాధ్యత. పక్కన వాళ్ళ బాధ్యత మనం తీసుకుంటాం, వాళ్ళకి సేవ చేస్తాం. ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా ప్రేమతో ఒకరికి సహాయం చేద్దాము అని ముందడుగు వేస్తామో అప్పుడే మనలోకి ఆ దైవ ప్రకంపనాలు అద్భుతంగా విస్తరణ చెందుతుంది. అంటే ఇక్కడ చూడండి, మనల్ని మనం పరిపూర్ణం చెందాలి అన్నా గాని ఏం చెయ్యాలి? మనం పక్కన వాళ్ళకి ప్రేమతో సహాయం చెయ్యాలి. దాహంతో వచ్చారు, వాళ్ళకి ఒక గ్లాసుడు మంచినీళ్లు ప్రేమతో ఇవ్వాలి, ఇష్టంతో ఇవ్వాలి. అలాగే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఇప్పుడు చుట్టూ ఉన్న సకల జీవుల మీద ప్రేమతో మనం ఏం చెయ్యాలి? మనకు దగ్గరుండేది ఒక పాత్రనో, లేదంటే ఒక ఒక తొట్టినో, ఒక బకెటో, నీళ్ల బకెటో బయట మన వాకిటి ముందుగాని పెట్టినట్లయితే పక్షులు, జంతువులు, ఈ యొక్క పశువులు, వాటికి మనం దాహం తీర్చిన వాళ్ళం అవుతాం అన్నమాట ఈ ఎండాకాలంలో. అది కూడా ఒక గొప్ప సహాయం. జంతువులకి దాహానికి, అవి ఆకలి కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఆకలితో, దాహంతో మనకి చేతనైన సహాయం మన వాకిటి ముందు పెట్టినట్లయితే ఈ యొక్క మన ప్రకృతి ధర్మాలలో ఒక ధర్మముగా మనం బాధ్యత తీసుకున్న వారం అవుతాం. మన యొక్క నేచర్స్ లా ఏంది? ఎప్పుడైతే పక్కన వారికి మనము ఏది ఇస్తామో
ఏదైతే పంచుతామో అదే పదింతలు మనకొచ్చి చేరుతుంది. వాటికి పక్కన జంతువులకి, పశు పక్షాదులకి ఆనందాన్ని మనము దాహం తీర్చిన వాళ్ళం అవుతాం. అంటే వాటికి ఆనందాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆనందాన్ని ఇస్తే పదింతల ఆనందం మనకి వస్తుంది. ఇలాగే మనము ఎప్పుడు కూడా ఎవ్వరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఇంకా ఇ- దీనివల్ల ఏందంటే గొప్ప మార్పు ఆచరణ, మనం తెలుసుకున్న సత్యాన్ని ఒక ఆలోచనలో మార్పు, ఎప్పుడైతే ఆలోచనలో మార్పు చేసుకుంటామో మన జీవితాన్ని మనము అద్భుతంగా విజయవంతంగా సాధిస్తాము. అంటే మంచి ఆచరణ లేని చోట విజయవంతం అనేది విజయం సాధ్యం కానే కాదు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటాడంటే, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధః తత్ర శ్రీ విజయో భూతిర్ ధ్రువ నీతిర్ మతిర్మమ. అంటే ఎక్కడైతే మన కృష్ణుడు అర్జునుడు ఏకమవుతారో అక్కడ విజయవంతమైన జీవితం ఉంటుంది. అక్కడే అసలైన సిరి సంపదలు, నీతి, సౌభాగ్యము, విజయము అక్కడే ఉంటుంది అని మన శ్రీకృష్ణుల వారు చెప్తారనమాట. అంటే ఎక్కడైనా ఏ వ్యాపారమైనా ఏ విద్య అయినా ఒక ప్లానింగ్, ఒక ఎగ్జిక్యూషన్ ఉంటే అద్భుతమైన విజయాల్ని సాధిస్తారు. అంటే ఇక్కడ ఆలోచనతో పాటు ప్రణాళిక, ప్రణాళికతో పాటు మంచి ఆచరణ, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ రెండు ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము చక్కగా ఒక ఆ క్రమబద్ధీకరించిన డిసిప్లైన్ లైఫ్ లో మనం వెళ్తూ ఉంటామో, మన గురువు గారు ఏదైతే చెప్పారో, అత్యద్భుతమైన మనకి నియమాలు ఇచ్చారో ఆ నియమాలు చక్కగా పాటిస్తే చాలు. ఎంతో అద్భుతమైన మనం జీవితంలో విజయవంతం కావాలంటే రెండు ఆయుధాలు ఉన్నాయి. ఏంటంటే అది ప్రేమ, సేవ. ఈ రెండు ఎప్పుడైతే ఇష్టంగా చేస్తా పోతామో ఆటోమేటిక్ గా జ్ఞానం వస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. చూడండి, మనం ఈ సంచిలో సంచిత కర్మలను తెచ్చుకుంటాం కదా, ఆ సంచిత కర్మలు ఎప్పుడు దగ్ధం అవుతాయంటే మనం ఏదో సింపుల్ గా నా వరకు నేను చూసుకుంటే చాలు, ఈ జీవితం నన్ను నేను ఉద్ధరించుకుంటే చాలు, వాళ్ళంతా ఉద్ధరించాల్సిన అవసరం అంటే ఆ సంచిలో కర్మలు అలానే ఉంటాయి. కానీ ఆ సంచిత కర్మలు ఎప్పుడు దగ్ధం అవుతాయంటే ధ్యానం చేసి ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే. అప్పుడే జ్ఞానం వస్తుంది. అప్పుడు ఎక్కడో స్టోర్ లో పడేసిన ఫైల్స్ ఉంటాయి కదా, మన సంచిత కర్మలో తెచ్చుకున్న ఆ మూటలో ఫైల్స్ ఎక్కడో స్టోర్ లో ఉంటాయి. అలాంటి ఫైల్స్ అన్ని ఎక్కడ తీసుకొస్తారంటే కరెక్ట్ గా ఆఫీసర్ టేబుల్ మీదకి వచ్చి అప్పుడే ఆ ఫైల్స్ ఓపెన్ చేసి ఆ ఫైల్లో ఉండే కర్మలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి అనమాట. అంటే ఇది ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అప్పుడు మాత్రమే మనం ధ్యానం చేస్తూ జ్ఞానవంతంగా జీవిస్తూ అలాగే ఈ సత్యాన్ని పట్టుకుంటే మనలో ఉన్న ఆ అద్భుతమైన జ్ఞానం అనే తాళం చెవి, ఆచరణ అనే తాళం చెవి చేత మనం విజయవంతంగా ముందుకు నడుస్తాము. ఇలాగా ఎప్పుడైతే మనము ఆ ఈ యొక్క అస్త్ర శస్త్రాలతో, అంటే శ్రీకృష్ణుడి దగ్గరుండే ఒక గొప్ప జ్ఞానము, అలాగే విజయం, ఈ యొక్క అర్జునుడు అనే ఆచరణ ఎప్పుడైతే మనలో తోడవుతాయో విజయవంతంగా మన జీవితాన్ని జీవించవచ్చు. ఇంకా పిల్లలైతే చక్కగా వారి జీవితాన్ని వాళ్ళు సక్సెస్ఫుల్ గా జీవించాలంటే గురువులను అత్యంత రెస్పెక్ట్ తో చూడాలి. వారిని సాష్టాంగ ప్రణామాలతో, వినయంతో, వినమ్రతతో వారి ఇచ్చే జ్ఞానాన్ని మనము తూచా తప్పకుండా తీసుకోగలగాలి. కృతజ్ఞత, వారి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. అలాగే వారిచ్చే జ్ఞానం పట్ల మనము ఆచరణాత్మకంగా నమ్మకంతో విశ్వాసంతో ఆచరించినట్లయితేనే ఏదైనా విజయం సాధ్యమవుతుంది. ఇంకా చెప్పాలంటే ఎప్పుడూ కూడా మనము ఈ యొక్క అనవసరమైన మాటలతో, అనవసరమైన ఆలోచనలతో మన శక్తియుక్తులనంతా కోల్పోతుంటాము. ఓర్పు సహనంతో మనము ఆ విజయం సాధించే వరకు పట్టుదలతో మనము తెచ్చుకున్న ఈ లక్ష్యం పూర్తయ్యే వరకు మనము మన యొక్క ఆత్మ ప్రణాళికలు ఏదైతే తెచ్చుకున్నామో అది కొనసాగిస్తూ ఉండాలి.
దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కాక చేష్ట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పిల్లలకి కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అంటే కాక చేష్ట ఇది యొక్క మన ఈ ఈ పుస్తకాలలో ఋగ్వేదంలో ఈ వేదాలలో అన్నీ కూడా ఎగ్జాంపుల్స్ తో సహా ఇవ్వబడింది అనమాట. కాక చేష్ట అంటే మనం చిన్నప్పుడు బుక్స్ లో కూర్చొని చదువుకున్నాం కదా, కాకి ఒక వేసవి కాలం వచ్చింది, ఒక కుండలో నీరు అడుగు ఉంది, ఆ అడుగులో ఉన్న నీరు పైదాకా రావాలి అంటే ఏం చెయ్యాలి? ఒక్కో రాయి గులకరాయి తీసుకొని ఆ కాకి ఎంతో ఓపికగా తీసుకొచ్చి ఆ కుండలో వేసి ఆ నీరు పైకొచ్చేదాకా ఉండి ఓపిక సహనంతో ఒక్కో రాయి ఎంత ఓపిక ఉండాలి? అన్ని తీసుకొచ్చి వేసి ఆ నీళ్లు అడుగునున్న నీళ్లు పైకొచ్చేదాకా ఓపికగా ఉండి ఆ పైకొచ్చిన నీరుని తాగి తన దాహం తీర్చుకున్నట్లయితే, ఇది పిల్లలకైతే మనం ఎలా చెప్తామంటే, పిల్లలు చక్కగా వాళ్ళ జీవిత లక్ష్యం సాధించే వరకు, తన యొక్క లక్ష్యం నెరవేరే వరకు ఓపిక సహనంతో వాళ్ళ దృష్టి పక్కకు పోకుండా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఓపిక సహనంతో వాళ్ళు ఆ లక్ష్య సాధించే వరకు వాళ్ళ దృష్టి మరల్చకూడదు. అలాగే ఇది పెద్దవాళ్ళకైతే మన జీవిత ఉద్దేశం ఏంటి, మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, మనల్ని మనం తెలుసుకోవడానికి, మనం మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనము స్నేహ భావనతో, స్మైలింగ్ ఫేస్ తో, ప్రేమతో, అంగీకార భావనతో, కృతజ్ఞతా భావంతో మన గురువు గారు చెప్పిన నియమాలన్నీ ఆచరిస్తూ మనం ఎంతవరకు ముందుకు పోగలుగుతున్నాము అనేది మనం ఆచరిస్తూ పోవాలి. ఇట్లాగా ఆ ఓపిక సహనం, జీవితకాలం ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తూ మనల్ని మనం తెలుసుకుంటూ మన చుట్టుపక్కల ఉన్న వారిని ప్రేమతో, వారిని కూడా మన యొక్క గ్రూప్ కాన్షియస్ తో వచ్చాము, మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అని వారిని కూడా కలుపుకుంటూ వారిని కూడా ఎంకరేజ్ చేస్తూ, ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పొరపాచాలు వచ్చినా క్షమాభావనతో క్షమించేసి మనం ముందడుగు వేయాలి. అంతేగాని ప్రతి దగ్గర నాది నేను అనే అహంతో మనం ముందుకెళ్ళామంటే, మనం ఇక్కడ వచ్చిందే భూమి మీదకి వచ్చిందే ఒక పాఠశాల ద్వారా పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. ఇక్కడ వదిలించుకోవాల్సింది పోయి తగిలించుకుంటాం. అందుకని ఎప్పుడు కూడా గురువులు ఏం చెప్తారంటే, మనం వచ్చిన ప్రణాళికను మనము ఎంతో ప్రేమతో, ఎంతో ఇష్టంతో ఒప్పుకొని ఆ ఓర్పు సహనముతో మనము తెలుసుకుంటూ ముందుకు పోవాలే గాని అహంకారంతో నేను నాది అని అంటే మనం తగిలించుకున్న వాళ్ళం అవుతాము. ఎక్కడ కూడా ఇరుక్కోకూడదు మాస్టర్స్. ఎలాంటి కర్మల్లో కూడా ఇరుక్కోకుండా ముందుకు పోవాలి. ఒక ఈ మధ్య కాలంలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. అంటే ఇది నాకు వచ్చింది కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు వచ్చింది. ఆ పాప ధ్యానం చేస్తూ ఉంటే చక్కగా ఈ యొక్క బ్రహ్మలోకానికి వెళ్ళింది. అక్కడికి వెళ్తే ఆ సరస్వతీ దేవి చక్కగా ఆ అమ్మాయికి ఒక తెల్లని పుస్తకం, భవిష్యవాణి లాంటి తెల్లని పుస్తకం ఇచ్చిందనమాట. ఆ పుస్తకం ఇస్తే ఆ పుస్తకము ఇట్లా తీసి చూసింది. అదంతా తెల్లని కాగితాలతో తెల్లని పుస్తకం ఉందన్నమాట. ఆ పుస్తకంలో ఏంటిది, ఏంటమ్మా ఇది తెల్లగా ఉంది అనని సరస్వతీ దేవి అడిగిందంట. ఆ సరస్వతీ దేవి తల్లి ఏం చెప్పిందంటే, అమ్మా ఇది నీ యొక్క జన్మ జన్మలకి సంబంధించిన ఆకాశిక రికార్డు. ఇది ఇక్కడ నువ్వు ఈ ఈ తెల్లని పుస్తకం లాగే ఇప్పటిదాకా నీ జీవితం గడిచింది. అంటే ఎన్నో జన్మల నుంచి నిన్ను నువ్వు సాధించుకుంటూ వచ్చావు. కానీ ఇక మీద కూడా ఒక్క చుక్కంత మరక కూడా పడకుండా నువ్వు ఈ తెల్లని పుస్తకము ఏదైతే ఉందో అలానే నువ్వు తిరిగి వస్తేనే నీకు సత్యలోక ప్రాప్తి కలుగుతుంది. అంటే సత్యలోకానికి తిరిగి రాగలవు అని చెప్తుందనమాట. అంటే ఇక్కడ సరస్వతీదేవి ఆ పాపకి ఏమని సందేశం ఇచ్చిందంటే, ఒక్క చుక్కంత కర్మ కూడా మనము ఇరుక్కోకూడదు, ఎక్కడ కూడా అంగీకార భావంతో ముందుకెళ్ళాలి, ప్రేమతో మనము ప్రేమతో కరుణతో జ్ఞానవంతంగా జీవించాలి.
ఎవరిని కూడా తుస్కారంగా మాట్లాడకూడదు. ఏవంటే అవి మాట్లాడకూడదు. ఇంకా చెప్పాలంటే మనం మనలో కొన్ని చేయకూడని ఉండకూడని గుణాలు ఏంటంటే, మన గురువు గారు ఎన్నో చెప్తారు. వాక్ శుద్ధి ఉండాలి, వాక్ శక్తి సరిగ్గా ఉండాలి అని ఎన్నో సార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారన్నమాట. ఇంకో మనలో కొన్ని లక్షణాలు ఉండకూడనాటివి ఏంటంటే, ఒకటి మొదటిదొచ్చి పంది. అంటే పంది చూడండి, నీళ్ళల్లో బొర్లాడుతుంటది, బురదలో బొర్లాడుతుంటది. అది అశుభ్రంగా ఉంటుంది, అశుభ్రమైన తిండి తింటుంది, అశుభ్రంగా అది పొర్లాడి వెళ్ళిపోతుందన్నమాట. అంటే దీని నుంచి ఏం నేర్చుకోవాలి మనిషి అనంటే, అక్కడ శుభ్రత లేకపోవడమే కాకుండా సోమరితనం అనే ఒక పంది లక్షణం అన్నమాట. మనలో అనవసరమైన లక్షణాలు, ఈ పంది లక్షణాలు చాలా ఉంటాయి. అనవసరమైన సోమరితనము, తినకూడదన్నాకన్నా ఇప్పుడు ఆకలి కొంచెం ఉంటే మనం ఏం చేస్తాము, ఒక పెళ్లికో పేరెంటానికో వెళ్ళామనుకోండి, ఎక్కువ ఎక్కువ తినేస్తాం. అంటే అనవసరమైన ఫుడ్డును కూడా మనము అతిగా తీసుకోవడము, అతిగా నిద్రపోవడము, అతిగా మనలో ఉన్న ఈ సోమరి లక్షణాలు ఉండడం వలన మనం ఏం చేస్తాము, మనం అంత ఇదిగా ఎదగలేకపోతాం. ఇలాంటి క్వాలిటీస్ ని మనము దూరం పెట్టాలి. సరికాని లక్షణాలు, సరికాని గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం దూరం పెట్టేయాలన్నమాట. అలాగే ఇంకో లక్షణం ఏంటంటే, రెండవది పాము. పాము అనంటే చూడండి, అవసరం ఉన్నా లేకపోయినా ఊరికే బుస కొడతా ఉంటదన్నమాట. అలాగే కొందరిని చూస్తే అసలు అవసరం ఉన్నా లేకపోయినా ఊరికే కోపపడుతుంటారు, ఊరికే ఆవేశపడిపోతా ఉంటారు. మనకు అర్థం కాదనమాట, ఇక్కడ ఏముంది సిచ్యువేషను, ఇంత ఫైర్ అయిపోతున్నారు వీళ్ళు, ఇంత ఆవేశపడిపోతున్నారు ఏంటి అని మనకు అర్థం కాదు. అలాంటప్పుడు వారిని చూసి మనం ఏం నేర్చుకోవాలి, ఓ వీళ్ళు పాములాగా బుస కొడుతున్నారు, ఇలాంటి అనవసరమైన లక్షణం అనేది మనం తీసుకోకూడదు. మనలో కూడా ఉంటాయి, మనలో ఈ పంది అనే క్వాలిటీ ఉంటుంది, ఈ గుణం ఉంటది, ఈ పాము అనే బుసగొట్టే అనవసరమైన కోపం అనే గుణాలు ఉంటాయి. అలాగే ఇలాంటి సరికాని గుణాలని మనలో ఉంటే పరిపూర్ణంగా తీసేయాలి. ఇంకా మూడవది వచ్చి కోడి. కోడి చూడండి, కుక్కరొక్కో అని ఊరికే 5 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి అరస్తానే ఉంటది, అనవసరమైనప్పుడల్లా నిద్రపోతానే ఉంటది. అంటే ఇక్కడ అతి నిద్ర పనికిరాదు, అతి మాటలు పనికిరాదు, అతి కోపము పనికిరాదు, అలాగే అతి సోమరితనం కూడా పనికిరాదు. ఇవన్నీ కూడా ఏంటి, ఒక మనిషిలో ఉండకూడని గుణాలు. ఎప్పుడైతే సరికాని గుణాలను సరైన వాటిగా మనము మార్చుకుంటామో, మనము అద్భుతంగా, ఉన్నతంగా మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవచ్చు. ఇవి పిల్లలకి చెప్పొచ్చు, అలాగే పెద్దవాళ్ళకి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకా చెప్పాలంటే బకోధ్యానము. బకోధ్యానము, బకము అంటే కొంగ. కొంగ చూడండి, ఒక కాలు మీద నీళ్ళల్లో నిలబడి తను గమనిస్తూ ఉంటుంది. అంటే ఆ బకము, ఆ యొక్క కొంగ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే అబ్జర్వేషన్, సూక్ష్మాతి సూక్ష్మంగా గమనిస్తూ ఉంటుంది. తన చుట్టూ నీళ్ళల్లో ఏం జరుగుతూ ఉంది, ఆ జరుగుతూ ఉంటే అది ఏం చేస్తుందంటే చిన్న చేపల్ని వదిలేసి పెద్ద చేపకి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చూసి అలా గమనించి ఎప్పుడైతే ఒక పెద్ద చేప వస్తుందో లటక్ మీద తీసుకొని పుటుక్ మన నోట్లో వేసేసుకుంటుంది అనమాట. అంటే అబ్జర్వేషన్, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, పిల్లలు కూడా తన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, సరికాని వాళ్ళు ఉన్నారా, సరైన వాళ్ళు ఉన్నారా, సరికాని లక్షణాలనైతే మనం అసలు వాటి జోలికే పోకూడదు. సరైన వాటిని ఎప్పుడు మనము రెడీగా తీసుకునే విధంగా రెడీనెస్ తో ఉండాలి. అట్లాగే ఇంకా లాస్ట్ వచ్చి శ్వాన నిద్ర. కుక్క, శ్వానము అంటే కుక్క అన్నమాట. శ్వాన నిద్ర అంటే కుక్క చూడండి ఎంత అలర్ట్ గా ఉంటుంది, వాకిటి ముందు ఉన్నట్టే ఉంటుంది, కానీ బయట ఎక్కడో గడ్డి మీద అలా అడుగు శబ్దం వినిపించినా, ఈదిలో చిన్నపాటి శబ్దం వినిపించినా, గేట్ అవతల శబ్దం వినిపించినా గాని ఇక్కడ ఎక్కడో పడుకోనున్న ఇది కుక్క ఏం చేస్తుంది, అలర్ట్ అయిపోయి కళ్ళు తెరిచి చూస్తుంది అనమాట. చూసే వాళ్ళకి అది ఏదో గమనిస్తుంది, లేదులే అటు తిరిగి పడుకోందిలే అని అనిపిస్తుంది. కానీ చిన్నపాటి శబ్దానికి అలర్ట్ అయిపోయి పెద్దగా కేకేస్తుంది అనమాట.
అంటే అంత అలర్ట్నెస్ మన జీవితంలో ఉండాలి. ఎప్పుడు కూడా మొద్దు నిద్రగా సోమర్తనంగా అలా ఉండకుండా అలర్ట్ గా ఉండాలి. మనం జీవితం పట్ల మనము ఈ అన్ని లక్షణాలు కలగలుపుకొని మనం నేర్చుకుంటూ పోతే ఇవన్నీ కూడా మనకి ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా మనకి ఎంతో అద్భుతమైన గురువులుగా పనిచేస్తాయి మనకి. అంటే ఒక అద్భుతమైన గురువు ద్వారా, ఒక మనిషి ద్వారానే కాదు, ఈ పరిస్థితుల ద్వారా, ఈ జంతువుల ద్వారా మనము మన మన గురువులుగా మనం ఈ వాక్యాలన్నీ కూడా మన జీవితంలో ఉపయోగించుకోగలగాలన్నమాట. అప్పుడే జీవితాన్ని పిల్లలు గాని, పెద్దలు గాని అద్భుతమైన వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అద్భుతంగా జీవించేలా చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మన ఆశయం పట్ల ప్రేమ ఉండాలి. ఇప్పుడు మనము మన ఆశయం ఏంది? పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ ఆశయం ఏంది? తనని తాను తెలుసుకుంటూ, పక్కన వారిని ప్రేమిస్తూ, వారికి మంచి చేస్తూ, అలాగే ఈ గ్రూప్ కాన్షియస్‌తో మనం వర్క్ చేయడానికి వచ్చాము. వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకోవడానికి గాదు గదా! ఈ యొక్క గొప్పలకు పోయి, ఈ శాల్వాలకి, ఈ మెహర్బానీలకి, ఈ యొక్క ఈటి కోసం కాదు గదా! ఎవరు కాదిక్కడ. ఇక్కడ ఎవ్వరు భూమి మీద శాశ్వతం కాదు. ఇక్కడ ఎవరిని వారు ఉద్ధరించుకోవడానికి వచ్చారు. వారి జ్ఞానం వారు తీసుకోవడానికి వచ్చారు. ప్రతి ఒక్కరు గూడా నాలాగే ఈ జ్ఞానం తీసుకోవడానికి వచ్చారు. సో, ప్రతి ఒక్కరు నా మిత్రులే అని క్షమాభావనతో వారిని పక్కన వారు ఏదైనా చిన్నపాటి పొరపాట్లొచ్చినా క్షమించి, వారిని కలగలుపుకొని చక్కగా ముందుకు తీసుకెళ్ళి, మనం ఎప్పుడైతే క్షమించేస్తామో, క్షమాభావన కలిగి ఉంటామో, మనము ఈ యొక్క పెద్ద పెద్ద భారీ డిసీజెస్ నుంచి రక్షింపబడతామనమాట. చూడండి ఆ పదంలోనే ఉంది డిసీజ్, డిస్కంఫర్ట్ అంటే ఎప్పుడు ఈ రుగ్మతలు మన బాడీలోకి ఎంటర్ అవుతాయంటే, మనలో ఉన్న కణాలన్నీ కూడా జీవశక్తి ఎప్పుడైతే నశించిపోతుందో, సరికాని లక్షణాలన్నీ ఎప్పుడైతే ఈ సెల్స్ లో ఉండే ఎనర్జీని లాస్ అవుతాయో, ఎనర్జీ డౌన్ అయిపోతుందో, లో ఫ్రీక్వెన్సీలో పడిపోతామో, అప్పుడే రుగ్మతలు మనకి అటాక్ చేస్తాయి. అప్పుడు డిసీజెస్ వస్తాయి. అప్పుడే మన బాడీ డిస్కంఫర్ట్ కి లోనవుతుంది. సో, ఇట్లా కాకుండా మనం అందరి పట్ల ప్రేమ ఉండాలి. భగవంతుడి పట్ల ప్రేమ. అసలు భగవంతుడు అంటే ఎవరండి? భగవంతుడు అంటే ఎవరో బయటుండే ఆయనో, పటాల్లో ఉన్న ఆయనో, లేదా ఆ విగ్రహంలో దాక్కొని ఉన్న ఆయన కాదు. భగవంతుడు అంటే సర్వాంతర్యామి. మనలో ఉన్న జ్ఞానము. మన ఆలోచన ఎప్పుడైతే అంతా ఒక్కటే, అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనని ఎప్పుడైతే అందరిలోని ఆ భగవత్ శక్తిని చూస్తామో, ఆ భగవత్ శక్తి ఎక్కడుందంటే అందరిలో ఉంది. నాలో ఉంది, జంతువుల్లో ఉంది, పక్షుల్లో ఉంది. అలాగే ప్రతి ఒక్క మనిషిలో ఉంది. మానవుడే మాధవుడు, మానవ సేవే మాధవ సేవ. ఇలా అందుకు గురువులు మనకి సేవ ద్వారా నీలో ఉన్న భగవత్ శక్తిని మేల్కొల్పుకోండి అనని మనకి సందేశాలు ఇస్తారనమాట. ఇట్లా మనము దేని పట్ల ప్రేమ ఉండాలంటే సకల ప్రాణి కోటి పట్ల ప్రేమ ఉండాలి. మన ఆశయం పట్ల ప్రేమ ఉండాలి. ఇలా సేవ అంటేనే ఏంటి? అదేదో క్యాడర్లు, అదేదో పోస్టులు అని కాదిక్కడ. ఎంతైతే మనకి పోస్ట్ పెరుగుతూ పోతుందో, అంత బాధ్యత మనం తీసుకున్న వారిమవుతాము. కాబట్టి ప్రేమతో మనం తీసుకున్న బాధ్యత ఏదైనా సరే, నేను ఒక పిరమిడ్ కట్టుకున్నాను, నేను ఒక సెంటర్ నిర్వహిస్తున్నాను, ఈ చుట్టుపక్కల వారందరిది నా బాధ్యత. ఇది వేరే వాళ్ళ కోసం చేయట్లేదు, నా కోసం నేను చేస్తున్నాను. సో, ఎవరితో నాకు పోటీ? నాతో నేను పోటీ. నిన్నటి వరకు నేనెలా ఉన్నాను? నిన్న ఏ వర్క్ అయితే చేశానో, దానికి మించి ఈరోజు ఎంతో ప్రేమతో, ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తాను. ఇలా ఎప్పుడైతే మనము అద్భుతంగా నాతో నేను నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా నేను వర్క్ చేస్తానో, నాలో ఉన్న ఆ దైవీ గుణాలు అద్భుతంగా మెరుగుపడతాయన్నమాట. ఆ యొక్క దైవీ గుణాలే జ్ఞానము. ఆ జ్ఞానమే దేవుడు. అలాగే సరికాని ఆహారం ఎప్పుడైతే తీసుకుంటూ పోతారో ఇక్కడ అందుకే గురువులు అహింస పరమో ధర్మః, శాకాహారమే అమృతాహారము. శాకాహారం తీసుకుంటూ సరైన ఆలోచనలు, సరైన ఆచరణ ఉన్నప్పుడే మనము మనలో ఉన్న సరైన దైవత్వం మేల్కొల్పుకుంటాము. అంటే మనలో ఎవరు దేవుడంటే ఎక్కడో లేరు.
మనం సరైన ఆహారము, సరైన వాక్కు, సరైన దృష్టి, సరైన ఆచరణ, జ్ఞానవంతమైన ఆచరణ ఉండడం ద్వారానే మన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోగలము. ఆధ్యాత్మిక విద్య అంటే అసలైన విద్య. అప్పుడే మనము పశువు స్థాయి నుంచి పశుపతిగా మారుతాము. కాబట్టి మన యొక్క అద్భుతమైన ఈ యొక్క జీవిత బాటని మనం ఆనందంగా మలుచుకోవాలంటే ఏం చేయాలి? ఆచరణ లేని చోట విజయం సాధ్యం కాదు కదా. సో మన జీవితాన్ని మనం విజయవంతం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా చక్కగా పాటించాలి. ఇంకా మనము తెలుసుకోవాల్సిందంటే ఈ యొక్క ఒక్క శ్వాసని గమనిస్తూ ఉండడం ద్వారా, గమనిస్తూ లోపలికి తీసుకోవడం, గమనిస్తూ బయటకు వదలడం, ఇలా చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే, మనము ఎరుకుతో ఉండి ధ్యానం చేసినప్పుడే, ఇందాక చెప్పాను కదా, కుక్క దేనికి చిహ్నము? అలర్ట్ గా ఉండాలి, అవేర్నెస్ తో ఉండాలి. అలాగే ఇప్పుడు మన శ్వాసను కూడా ఎప్పుడైతే అవేర్నెస్ తో గమనిస్తూ ధ్యానం చేస్తామో, ధ్యానము అంటేనే మనల్ని మనం గమనించుకోవడం. అలాగే ఎప్పుడైతే అవేర్నెస్ పెంచుకుంటూ పోతామో మనలో తెలియకుండానే అద్భుతమైన దివ్య శక్తి పెరుగుతుంది. మనలో ఉన్న ఈ సరికాని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అన్ని పూర్తిగా పక్కకి తెగబడతాయి అన్నమాట. ఆలోచనలన్నీ కట్ అయిపోతాయి. మన మైండ్ అంతా పీస్ఫుల్ గా తయారవుతుంది. చక్కగా నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఇంకా అద్భుతమైన మనలో ఉన్న రుగ్మతలు, చక్రాస్ యాక్టివ్ అవుతాయి. చక్రాస్ అంటే ఏంటి? మనలో ఎక్కడెక్కడైతే జంక్షన్స్ ఉన్నాయో ఈ నాడులన్నీ కూడా ఎలా అయితే ఇలా క్లబ్ అయ్యి ఒక జంక్షన్ లాగా ఫామ్ అవుతుందో ఆ జంక్షన్ నే చక్రాస్ అని అంటారనమాట. సో ఇట్లా మనము ఎంతో అద్భుతంగా మనల్ని మనం విజయం వైపు అడుగులు వేసిన వారం అవుతాము. ఇంకా చెప్పాలంటే పిల్లలకి చెప్పాలంటే ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ లోకి వెళ్ళి వాళ్ళకి ఎలా చెప్పాలంటే ఎక్కువగా మోరల్ స్టోరీస్ చెప్పిన వాళ్ళమైతే పిల్లలకి బాగా అర్థమవుతుంది. అలాంటి ఒక ఒక సక్సెస్ఫుల్ ఒక స్టోరీని మనం ఇప్పుడు చెప్పుకుందాము. పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చిన్ని పాటి స్టోరీస్ చెప్పిన అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళతో ఎక్స్ప్రెషన్స్ తో చెప్తే వాళ్ళ స్థాయికి మనం వెళ్ళి వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంటే అక్కడ ఆత్మ పరమాత్మ అనే దానికంటే కూడా మనము చక్కగా పిల్లలకి అర్థమయ్యేలా చెప్పేది ఏంటంటే స్టోరీస్ అయితేనే కరెక్ట్ గా ముద్ర పడిపోద్ది వాళ్ళ మైండ్ లో. అలాంటి స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాము. ఒక కప్పల స్టోరీ తెలుసుకుందాము. ఏంటంటే రెండు కప్పలు ఒక దారిలో వెళ్తూ ఉంటాయి అన్నమాట. వెళ్తూ ఉంటే ఒక కప్ప వచ్చి జారి ఒక పెద్ద బావిలాగా పడిపోద్ది అనమాట. పడిపోయినప్పుడు అదేంటంటే ఆ కప్పకి పెద్ద బావిలాగా కనిపిస్తది. అది ఏంటంటే ఆ యొక్క రూమ్ లో ఒక బకెట్ పెట్టుంటారు. అది ఒక హోటల్ అయితే అది ఒక రూమ్ లో ఒక బకెట్ పెట్టుంటారు. ఆ బకెట్ లో ఈ కప్ప పిల్ల అనేది పడిపోద్ది అనమాట. పడిపోతే ఈ మిగతా కప్ప అయ్యయ్యో నా ఫ్రెండ్ పడిపోయిందే అని ఇది దానికి హెల్ప్ చేయబోయి ఇది కూడా పడిపోద్ది అనమాట. ఈ రెండు కప్పలు పడిపోతాయి. మిగతా అక్కడ దూరంగా ఉండే కప్పలు కూడా ఒక సమూహం ఒక 10 కప్పలు అలా వచ్చి అరే వీళ్ళు పడిపోయినారే అని ఆలోచన కూడా లేకుండా వీటిని ఎక్కిరిస్తాయి అన్నమాట. ఏమనంటే మీరు పడిపోయారా, మీరు చూసుకోకుండా పడిపోయారా, మీ కర్మ అంతే, మీ జీవితం ఈ రోజుతో ఖతం అయిపోయిందంతే, మీకు ఈ చావు అనేది రాసుంది, మీ బతుకులంతే, ఇంక ఈ రోజుతో మీ జీవితాలు క్లోజ్ అయిపోయాయి, ఇంకంతే మీరు వేస్ట్, మీ జన్మ వేస్ట్, మీకు మీకు చావు మూడింది, అయిపోయింది మీ లైఫ్, మీ కథం అనని ఎక్కిరిస్తాయి అన్నమాట. అప్పుడు ఒకటో కప్ప ఫస్ట్ పడిపోయిన కప్ప ఏం చేస్తుందంటే అది అయ్యో నేను నిజంగానే పడిపోయాను కదా, నా జీవితం కథం అయిపోయింది కదా, అయ్యో ఇంకా నేను బతకలేను, ఇంకా ఈ రోజుతో నా జీవితం అంతా అంతం అయిపోయింది అనుకొని నిరాశ నిస్పృహలతో ఆ కప్ప ఏం చేస్తుంది, అలా పడిపోయి తన ప్రాణాన్ని వదిలేస్తుంది అనమాట. రెండో కప్ప ఏం చేస్తుందంటే వీళ్ళెవరు నా జీవితాన్ని డిసైడ్ చేయడానికి, నేను గెలిచి చూపిస్తాను, నేను పైకొచ్చి నేను బ్రతికి చూపిస్తాను అని ఏం చేస్తుంది, ఆ యొక్క రాత్రంతా ప్రయత్నిస్తూనే ఉంటది. ఆ బకెట్ లో ఉండే నీళ్ళల్లో ఏదద్ది, ఆ గోడ పైకి ఎక్కద్ది, పడిపోద్ది, మళ్ళీ గోడ పైకి ఎక్కద్ది, పడిపోద్ది, మళ్ళీ ఇటు పక్కకు పోద్ది,
ఈ గోడ పైకి ఎక్కద్ది, పడిపోద్ది. ఇలా రాత్రంతా ప్రయత్నించి 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 ఇది 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 బకెట్ సైడ్స్ ఎక్కద్ది, పడిపోద్ది, పడిపోద్ది, లేస్తుంది, పడిపోద్ది. ఇలా ఏ రాత్రంతా కూడా 1,00,000 సార్లు ప్రయత్నిస్తూనే ఉందన్నమాట. అలా ప్రయత్నం చేస్తూ 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 పోతుంటే చివరికి ప్రకృతి దానికి సపోర్ట్ ఇచ్చింది. ఎలా అంటే అది ఆ హోటల్లో ఆ బకెట్ లో పాలు తోడేసి ఉంటారనమాట. అంటే ఆ పాలల్లో కాస్త తోడు పెరిగేశారు. ఇదేమైంది, రాత్రంతా ప్రయత్నించింది కదా, ప్రయత్నించి ప్రయత్నించి ఏం జరిగింది, ఆ యొక్క రాత్రంతా ప్రయత్నించడం వలన ఆ యొక్క ఒకానొక టైంకి పెరుగు పాలంతా ఏమైపోయింది, పెరుగైపోయింది. ఈ పెరుగుని అది కొంచెం సపోర్ట్ ఇచ్చింది అనమాట ఆ కప్పకి. సపోర్ట్ ఇవ్వడంతో కొంచెం బాగా హైట్ వచ్చింది. పెరుగు సపోర్ట్ ఇవ్వడంతో చక్కగా ఆ గోడలంచులకు పోయి ఎక్కేసి పైకొచ్చేసి అప్పుడు చెప్తదనమాట, మీరెవ్వరు చెప్పినా, మీరు నన్ను ఎంత డిస్కరేజ్ చేసినా నా లైఫ్ లో నేను గెలిచి చూపించాను, నేను బతికి చూపిస్తున్నా. మీరు ఎన్ని నన్ను అన్నా, మీరు ఎంత నన్ను డిస్కరేజ్ చేసినా నేను నా జీవితాన్ని గెలిచి చూపించానని ఆ రెండో కప్ప గెలిచి చూపిస్తుంది అనమాట. ఇట్లాగా పిల్లలకి దీని ద్వారా మోరల్ స్టోరీ ఏంటంటే, మనం లైఫ్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దాన్ని ఫెయిల్ అయిపోయానే, అయ్యో తక్కువ మార్కులు వచ్చాయి, నా జీవితం వేస్ట్, ఇంకా ర్యాంక్స్ రానప్పుడు సూసైడ్ చేసుకుంటారు, లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు సూసైడ్ చేసుకుంటారు. ఇలా తన యొక్క జీవితాల్ని తనే తెలియకుండానే అంతం చేసేసుకుంటుంటారు. అలా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఏ జీవితంలో అయినా సరే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. తన జీవితాన్ని మలుచుకోవాల్సిన పట్టుదల ఎవరికి ఉండాలి, ఎవరి జీవితంలో వాళ్ళు ఈ యొక్క గొప్ప పాఠాలు విని, ఈ యొక్క గొప్ప ఆణిముత్యాన్ని తీసుకొని, ఈ యొక్క మన థాట్ థాట్ పవర్ ఎట్లుండాలి, కన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి కానీ డిస్ట్రక్టివ్ వేలో ఉండకూడదు. మన ఎనర్జీని మనము ఇప్పటిదాకా ఈ జీవితాన్ని అద్భుతంగా మన తల్లిదండ్రులు మనకిచ్చారు. ఈ శరీరం అనే ఒక గొప్ప ఆయుధం ద్వారా మనల్ని మనం తెలుసుకోవడానికి ఈ ఆత్మ ఎంతో ప్రణాళిక వేసుకొని ఇక్కడికి వచ్చింది. సో పెద్దవాళ్ళకి చెప్పాలంటే మన లక్ష్యం ఏంటి, మనల్ని మనం పరిపూర్ణంగా తెలుసుకోవడం, మనల్ని మనం పరిపూర్ణంగా ఉన్నతంగా ఎదిగి వెళ్ళాలి. అందుకే మన గురువులు ఏం చెప్తారంటే, నీ లోకం ఏంది, ఉన్నత లోకవాసులు నుంచి నీకు ఎన్నో, అక్కడ ఉన్నత లోకమైన మనము ఆత్మలోకం నుంచి వచ్చాం. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళము మనం ఇక్కడికి వచ్చి చిన్న చిన్న విషయాలకే సూసైడ్లు చేసుకోవడము, ధ్యానాలు మానేయడము, అనవసరమైన అడిక్షన్స్ కి పడిపోవడము, జీవితాన్ని ఫెయిల్ చేసుకోవడం అంటే ఏం లేదు, అర్ధాంతరంగా జీవితాన్ని అంతం చేసుకోవడం. ఇలా మనము మనకు తెలియకుండానే మనలో ఎన్నో సరికాని ఆలోచనల వల్ల మనం పడిపోతున్నాము. ఎదగడానికి వచ్చిన వాళ్ళము దిగజారి పడిపోతున్నాం. అందుకే దిగి వచ్చిన దేవతల్లారా దిగజారి వెళ్ళకండి, ఎదిగి వెళ్ళండి అని గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఎన్ని కోట్ల సార్లు చెప్పారు. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ కో క్రియేటర్స్, మీరు ఇక్కడ క్రియేషన్ చేయడానికి వచ్చిన గొప్ప దేవతలు. మీరు ఉన్నత లోకవాసుల నుంచి మీరు ఎన్నో దివ్య సందేశాలు తీసుకోవచ్చు. ఎక్కడైతే మనము కష్టం ఉంటుందో అక్కడ పాఠం ఉంటుంది. ఇది శిక్ష కాదు, శిక్షణ అని మనల్ని మనము ప్రతి సమయంలోనూ మనకి మనం ధైర్యంగా మనల్ని మనము ఇంప్రూవ్ చేసుకుంటూ కన్స్ట్రక్టివ్ వేలో మన ఆలోచన ఎప్పుడైతే మార్చుకుంటామో అద్భుతంగా జీవితాన్ని గెలిచి చూపిస్తాం, విజయవంతంగా లీడ్ చేస్తాం. ఇంకా ఎప్పుడైతే మనము సరికాని ఆహారం తీసుకుంటామో, నాన్ వెజ్ తీసుకుంటామో, వీళ్ళు ఏం చేస్తారంటే అది రాక్షసుల ఆహారము, వేరే జీవిని చంపి తినే హక్కు ఎవరికీ లేదు. ఆ జీవుళ్ళ యొక్క జీవితాన్ని అంతం చేసే హక్కు ఎవరికీ లేదు. ఆ జీవితం ఎప్పుడైతే అంతమైపోతుందో ఆ కర్మ అంతా కూడా వీళ్ళ మీద వచ్చి పడిపోతుంది. వండినోళ్ళకి, వడ్డించినోళ్ళకి, తిన్నోళ్ళకి, అలాగే పెట్టినోళ్ళకి
అందరికి కర్మ శాతం అనేది పంచబడుతుంది. అందరూ ఈ కర్మ అనేది అనుభవించి తీరాలి. మరి వీరు ఎవరిని కోల్పోయారంటే వీరిలో ఉన్న భగవత్ శక్తిని కోల్పోయారు. ఆ భగవంతుడినే దూరం నెట్టేశారు. అంటే ఈ యొక్క హింసతో కూడుకున్న ఆహారము తీసుకోవాలనే ఆలోచన ఎంత డేంజరస్ అంటే భగవంతుడు సైతము నీ రాక్షస బుద్ధికి నేను అసలు కరెక్ట్ నీలో ఉండను కాకుండానని చెప్పి భగవంతుడే దూరం అయిపోతాడు. కాబట్టి వీళ్ళు ఎవరిని దూరం అయ్యారు? ఎవరి నుంచి? వాళ్ళని సంరక్షించే భగవంతుడిని సైతము దూరం అయిపోయారు. వారిలో భగవత్ శక్తి చేరాలంటే ఈ సరికాని ఆలోచనలు, సరికాని ఆహారం, సరికాని మాటలు, సరికాని బుద్ధి, సరికాని ఆ యొక్క లక్షణాలు అన్నీ ఎప్పుడైతే తీసేసి చక్కగా సరైన వాటికి, సరైన గుణాలు, సరైన ఆలోచనలు, సరైన కర్మ చేస్తారో వారిలోనే ఆ భగవత్ శక్తి అద్భుతంగా విస్తరణ చెందుతుంది. ఇది మనలో ఉండే క్రియేటరే చెప్పాడు. క్రియేటర్ అంటే అక్కడెక్కడో బయట ఉంటాడు, భగవంతుడు బయట ఉంటారు అనుకుంటారు. కానీ ఆ క్రియేటర్ ఎవరంటే మనలోనే ఉన్నారు. ఆ క్రియేటరే మనలో ఉన్న ఆ క్రియేటరే ఏం చెప్పారంటే ఒకానొక దివ్య, ఒక అద్భుతమైన ఎన్నో యుగాల తరబడి శూన్యంలో ఉండి తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు ఉద్భవించిన వాళ్ళమే మనమంతా. ఆ బ్రహ్మానందం ఒక పీస్ఫుల్, ఒక అద్భుతమైన శూన్య స్థితిలో, ఒక అద్భుతమైన ఎంతో అద్భుతమైన మౌన స్థితిలో ఉన్నప్పుడు ఆ బ్రహ్మానందంగా పుట్టిన వాళ్ళమే మనమంతా హంసాత్మలు. ఆ యొక్క తీవ్రమైన ఆ యొక్క ఆనంద పరమానంద స్థితిలో ఉన్నప్పుడే వచ్చినాటి ఈ గెలాక్సీలు, ఈ పాలపుంతలు, ఇవన్నీ కూడా. సో ఇట్లాగా మనన్న జీవితాన్ని మనము బ్రహ్మానందంగా చేసుకోవాలన్నా, లేదా జీవితాన్ని ఉన్నతంగా జీవించి పరిపూర్ణలమై విజయవంతంగా మనం తిరిగి వెళ్ళాలన్నా, లేదా పిల్లలకి మనము విజయవంతంగా మనం ఆచరణతో కూడుకున్న విద్య చెప్తేనే వాళ్ళకి బుర్రకి ఎంతో అద్భుతంగా ముద్ర పడుతుంది. లేదంటే ఫ్లాప్ అయిపోతామన్నమాట. ఇది యోగులు, ఋషులు, మహానుభావులు అందరికీ సాధ్యమే. ఏదైతే రమణ మహర్షికి సాధ్యమైందో అది అందరికీ సాధ్యమే. ఏదైతే బ్రహ్మర్షి పితామహ పత్రిసారికి సాధ్యమైందో అది మనకు సాధ్యమే. కాబట్టి మహర్షి అంటే మహారుషి, గొప్ప ద్రష్ట, అంటే గొప్ప మూడో కన్ను ఉన్నవారు. ప్రతి ఒక్కరికి మూడో కన్ను ఉంటది. కాబట్టి బ్రహ్మర్షి అంటేనే ఈ సృష్టి రచన గురించి కూలంకషంగా తెలిసిన వారు అని అర్థం. కాబట్టి విజయవంతంగా ఈ జీవితాన్ని మనం గడపాలి అన్నా మనలో ఉన్న ఆలోచన మనస వాచ కర్మణ ఆచరణాత్మకంగా తీసుకురావాలి. విజయవంతంగా జీవిద్దాం, అద్భుతంగా ఆనందంగా అందరినీ ప్రేమిద్దాం. అందరూ మన వాళ్ళే, ఇక్కడ ఎవరు శత్రువులు లేరు. మనము అంశాత్మగా వచ్చాము, పూర్ణాత్మగా తిరిగి వెళ్దాం. విజయవంతంగా పరిపూర్ణలమై ఈ జీవితాన్ని అద్భుతంగా బ్రహ్మానందంగా పూర్తి చేసుకొని సత్యలోకం వైపు మన అడుగులు వేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. బ్రహ్మహాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, వీక్షిస్తున్న ప్రేక్షకులకి, అలాగే ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చారు అందరికీ, హోస్ట్లకి, కో హోస్ట్లకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.